నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించి సమస్యలు పరిష్కరిస్తామని సైదాపురం మండలంలోని రామసాగరంలో టీడీపీ నుండి వైకాపాలో నాయకులు చేరిన అనంతరం హామీ ఇచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. త్వరలో జరగబో ఎన్నికల్లో మేరిక మురళి గురుమూర్తులను గెలిపించాలని చిల్లకూరులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాయకులతో కలిసి ప్రచారం చేసిన రేవంత్ చక్రవర్తి. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. పాలిసెట్ ఫలితాల్లో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు విజయ దుందుబి మ్రోగించారని గూడూరులోని కోచింగ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు అభినందించిన సాయి విద్యానికేతన్ సంస్థల అధినేత వెంకటేశ్వర్లు తదితరులు. తనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి తెలిపారు. సైదాపురం మండలంలోని రామసాగరంకు చెందిన ఏఎంసీ మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు మస్తాన్ నాయుడు మరికొందరు టీడీపీని వీడి వైకాపాలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో టీడీపీ మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఓ వర్గానికి పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో వారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలో భాగంగా వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సమక్షంలో వారు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీలో చేరారని ఎంతో సంతోషమని తెలిపారు. పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వారికి వివరించారు. నేదురుమల్లి అంటేనే నమ్మకం. నన్ను నమ్మి వెంటనే నాతో చేతులు కలిపి నా విజయానికి మేము మీ వెంట ఉంటాము అని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. 5 నిమిషాలు మాట్లాడినా చాలా విషయాలు తెలుసుకున్నా. చిన్న విషయమైనా దానిలో చాలా లోతైన అండర్స్టాండింగ్ గాని సూక్ష్మంగా చూస్తే మా శివశంకర్ భార్య పోటీ చేసినప్పుడు బంధువులైనా కూడా మేము నమ్ముకున్న పార్టీనే ఆ పక్కే ఉంటాము, బంధుత్వాలు కాదు అని స్పష్టంగా చెప్పి ఒక్క ఓటు కూడా పడలా. కొంత చెల్లెలైనా బామర్దైనా చడ్రుకుడైనా. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నమ్మిన సిద్ధాంతాన్ని 500 ఓట్లు కాదు, ఆయన బలం ఆయనకు తెలియదు. ఇమ్మీడియట్ గా చుట్టూ కనబడే వరకే చెప్పాడు. చుట్టుపక్కల పంచాయతీల్లో గాని బంధువర్గం గాని అనుచరగణం గాని అభిమానులు గాని ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన వెంట నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా తప్పకుండా ఆయన అడుగుజాడలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. వారందరి బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత కూడా. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. పాత్రలకు ఎన్ని వస్తాయి కానీ మీరే చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇదే కాదు, రాత్రి కూడా నేను గిద్దలకు ఫోన్ చేశాను, మీరు కూడా మాట్లాడారు. సుబ్రహ్మణ్య రాత్రి కూడా మా ఆయనతో మాట్లాడి నేను ఈ దేశం తీసుకుంటున్నాను, మీరందరూ కూడా నాకు అటు చేయాలా, నీ ఇష్టం ఆడ ఎట్ట చేస్తావో మన గిద్దలూరులో అనుకున్నట్టు జరగాలని చెప్పి. అదేవిధంగా ఇంకా నేను గోపాల్ మామ తలుపులు కూడా పోతాను, వాళ్ళ మా వాళ్ళని చేస్తాము. వాళ్ళకు కూడా మాట్లాడి చేయించి అన్ని విధాలుగా తిరుమల కానీ అన్ని విధాలుగా నన్ను గౌరవిస్తారు కొంతమంది. వాళ్ళందరూ ఇళ్ళకు కూడా పోయి నేను అడుగుతా ఓట్లు అడిగి అన్నగారికి కృషి చేసి మనం అందరం కూడా కలిసికట్టుగా రీతి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ అన్నీ తట్టుకొని నేను నిలబడి నాకు ఎన్నెన్నో అవమానాలు జరిగినాయి కానీ ఈ డిసిషన్ నేను తీసుకున్నాను కాబట్టి నా శక్తివంతుల మేర లేకుండా
అన్నగారిని గెలిపి నేను కృషి చేస్తూ గెలిపించాలి. పడతాయి కూడా బూత్లో చూసుకోండి మీరు. రేపు ఈ ఊరు గ్రామంలో మనకెన్ని వస్తాయి, పాత వాళ్ళకి ఎన్ని వస్తాయి, కానీ చూడండి మీరే చూస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇదే కాదు, రాత్రి కూడా నేను గిద్దల వరకు ఫోన్ చేశాను. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మన్నార్ ప్రేమకుమార్, సొసైటీ అధ్యక్షుడు శివకుమార్, నాయకులు మోహన్ రావు, బండి వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారెడ్డి, శేఖర్ నాయుడు, పార్థసారథి, బెల్లంకొండ మస్తానాయుడు, సర్పూరు జనార్దన్ రాయుడు, పచ్చా సిద్ధం నాయుడు, రాయపనేని రమణయ్య నాయుడు, వెంకటేశ్వర నాయుడు, వెంకట శశిధర్, సుబ్బయ్య, ఆర్ వెంకటేశ్వరు, మన్ను రంకయ్య, నాగరాజు, ఓరుపల్లి శేషయ్య, మస్తాన్ నాయుడు, వారి అనుచరులు పాల్గొన్నారు. మనుబోలు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మనుబోలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలకత్తా నుండి చెన్నై వెళ్లే జాతీయ రహదారిపై మనుబోలు క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఓ వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మృతి చెందాడు. సంఘటనా స్థలికి ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బంది చేరుకుని మృతుడి వివరాలు ఆరా తీశారు. మృతుడి చేతిపై షాడో అనే పచ్చబొట్టు వేసి ఉంది. ప్రమాదానికి కారణమైన వాహనం నిలవకుండా సంఘటనా స్థలం నుండి వెళ్లిపోవడంతో వాహనం ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో జరగబో ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యేగా మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని రేవంత్ చక్రవర్తి అభ్యర్థించారు. చిలకూరులో వైకాపా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు రేవంత్ చక్రవర్తికి ఘన స్వాగతం పలికారు. చిలకూరు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తనయుడు రేవంత్ చక్రవర్తికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని నాయకులు, కార్యకర్తలు చాటుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేయాలన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మురళీధర్, గురుమూర్తులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. హాస్పిటల్ స్టాఫ్ కంటే కూడా ఏమాత్రం తీసిపోకుండా పీపీ కిట్లు వేసుకుని జనాలకి టెస్టులు చేసి రికార్డు స్థాయిలో వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి వైద్యాన్ని అందించి వాళ్ళని బతికించిన ఒక గొప్ప వ్యవస్థ. ఈరోజు ఆ వ్యవస్థని ఆపేయమని, ఆ వ్యవస్థ ఉండకూడదని, ఆ వ్యవస్థ గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడిన నాయకులందరూ ఆపాలని చూశారు. ఆపారు తాత్కాలికంగా. అది నచ్చక మమ్మల్ని ప్రజాసేవ చేయనివరా, మమ్మల్ని ప్రజలకు ఉపయోగపడనివరా అని చెప్పి రాజీనామా చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ ఈరోజు ఏ వారియర్ కంటే తక్కువ కాదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు జనం మాత్రమే ఇంపార్టెంట్. వాళ్ళేమి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు. వాళ్ళు ప్రజాసేవ చేయాలని చెప్పి ఆ వృత్తిని ఎంచుకున్న వ్యక్తులు. అలాగే ఈరోజు చూస్తుంటే ఇంత ఎండలో ముసలి వాళ్ళు ఇబ్బంది పడి బ్యాంకుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం ఎవరు? మన ప్రత్యర్థులా కాదా? వాళ్ళ ప్రభుత్వం రాకముందే, వాళ్ళ ఊసు ఎత్తకముందే వాళ్ళు ఇట్లాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే మీరే ఆలోచించండి ప్రజలారా. మీ ఇబ్బంది మీ ఇంటి లోపలికి రాకుండా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? మమ్మల్ని ఇంటి బయటకు లాగి ఎండలో ఎండగట్టే వాళ్ళు కావాలా? మా అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉన్నారు. ప్రతి పల్లెలో, ప్రతి ఇంటిలో, చిల్లకూరు నుంచి చిట్టమూరు దాకా, 1 టౌన్ నుంచి వాకాడు దాకా, దూరంగా ఉన్న దుగ్గరాజపట్నం నుంచి కనిపించే క్లాక్ టవర్ దాకా ప్రతి ఒక్క చోట జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కనిపిస్తున్నారంటే అది ఆయన ప్రభుత్వానికి, ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సేవకి ఒక గుర్తింపు, ఒక ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి గారు జనం బాగుండాలని కోరుకునే వ్యక్తి. ప్రభుత్వం కోసమో పబ్బం కోసం, ఆయన పదవులు కాపాడు కోసం పాటుపడే వ్యక్తి కాదు. అందుకే ఆయన ఏ పొత్తు అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఆయన వెనకున్నా సరే, ఆయన ఎదురిస్తున్నా సరే మన ముందుండి నిలబడి మనల్ని నిలబెట్టాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన ఎంచుకున్న 2 అభ్యర్థులు గురుమూర్తి గారు కానీ, మేరిగ మురళీధర్ గారు కానీ చాలా సామాన్యులు. మంచి అభ్యర్థి గూడూరు నియోజకవర్గానికి లభించడం చాలా శుభపరిణామం. ఆయన ఎవరో కాదు, సుపరిచితులు. ఈ గూడూరు నియోజకవర్గంపై మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన మేరిగ మురళీధర్ గారు తనయుడు మన డాక్టర్ రేవంత్ చక్రవర్తి గారు. అలాగే
మన తిరుపతి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి మధ్యల గురుమూర్తి తరపున ఈరోజు చిలకూరు గ్రామానికి ఇంటింటి ప్రచారానికి వచ్చి ఉన్నారు. వారికి మా యొక్క సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ చిలకూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తుంటే ఎంతో విశేషంగా ప్రజలు సాదరంగా ఆహ్వానించడం చాలా శుభపరిణామం. ఇది మనం రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మనం అందరం కూడా ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుచుంటున్నాం. మన సీఎం గారు ప్రవేశించిన పథకాలన్నీ వాలంటీర్ వ్యవస్థ పెట్టి మన అందరికీ అందేటట్టు చేసిన మన జగన్మోహన్ రెడ్డి గొప్ప. అది మీరు ఆలోచించి మీ ఓటును వినియోగించుకోండి. ఒకటి, సైకిల్ లేకపోయినా మనం నడిచిపోగలము, ఫ్యాన్ లేకపోతే మనం గాలి లేకపోతే బతకలేము. అది ఒకటి ఆలోచించుకొని మీరు అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళా మనకు జగన్ రావాలి, జగనే కావాలి, మళ్ళా మనకు జగన్ అనేక పథకాలు ఇచ్చి మనల్ని అభివృద్ధి చేస్తాడని నేను మనవి చేసుకుంటున్నాను. కనుక మహిళలకు పెద్దపీట వేసింది కూడా మన జగన్ హయాంలోనే. ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చింది కూడా మహిళల పేరు మీదనే. ఎందుకనగా ఒక కుటుంబం బాగుండాలంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే, మహిళ బాగుంటేనే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ కార్యక్రమంలో నాయకులు నందవరం సుబ్బారావు, రాజేష్ రెడ్డి, రాజా, రమణారెడ్డి, రవీందర్ రెడ్డి, శివారెడ్డి, శ్రీహరి, పిల్లల సురేష్, కోకోలు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నల్లజర్లలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ గూండాల దాడి వారి ఓటమి భయాన్ని స్పష్టంగా సూచిస్తోందని వైకాపా నాయకురాలు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర హోంమంత్రి మరియు మహిళ ప్రచారంలో ఉంటే దాడి చేయడం దుర్మార్గపు చర్య అని, ఇంటి మీదకు వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేశారన్నారు. ఈ ఘటనపై ఈసీ స్పందించాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూడా కనీసం ప్రజలేమనుకుంటారు, మహిళలు ఏమనుకుంటారు, దళితులు ఏమనుకుంటారు అనేటటువంటి ఒక సంకోచం కూడా లేకుండా మీరు దాడులకు పాల్పడుతున్నారంటే ఎలాగైనా సరే కొట్టైనా తిట్టైనా అవసరమైతే చంపైనా అధికారంలోకి రావాలి అనేటటువంటి స్టాండ్ తీసుకున్నారా చంద్రబాబు గారు అనే అనుమానం కలుగుతాం. ఎందుకంటే అసలు నిన్న జరిగినటువంటి దాడి హోమ్ మినిస్టర్ ఇంటిపైన ఆవిడ ప్రచారంలో ఉన్నారు, ఎటువంటి కవ్వింపు చర్యలు లేవు, కనీసం ఎదురెదురు పడినటువంటి సంఘటన కూడా లేదు. ప్రచారంలో ఉన్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుకుంటూ ఆఫీసులో లోపల ఇంట్లో హోమ్ మినిస్టర్ ఉంది, ఆవిడ్ని కొట్టాలి అనేటటువంటి దాంతో మీరు తలుపులు పాలగొట్టి కర్రలతోటి దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అంటే ఎలక్షన్ కమిషన్ని మేము ఏదైనా ప్రభావితం చేయగలం, ఇవాళ కేంద్రంతో బీజేపీతో మేము జతకట్టాం కాబట్టి మీరు ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక పరిస్థితిలో మీరేమన్నా ఉన్నారా? ఇవాళ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా అమల్లో ఉన్నటువంటి పథకాలకి ఈసీ బ్రేక్లు వేస్తూ ఉంది. కాబట్టి హోమ్ మినిస్టర్ పైన దాడులు చేసినా లేకపోతే మహిళల పైన దాడులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని ఏమీ అనదు, మమ్మల్ని కంట్రోల్ చేయదు అనేటటువంటి భరోసా ఏమైనా చంద్రబాబు గారికి లభించిందా? అందుకని ఇలాంటి దాడులకు తెగబడుతున్నారా అనేటటువంటిది ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కూటమిని నమ్మవద్దని, కూటమికి ఓటు వేస్తే ముస్లింలకు చేటు చేసినట్లవుతుందని వైకాపా ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దూమ్ మొహిద్దీన్ అన్నారు. గూడూరు పట్టణంలోని వైకాపా మైనార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 95% ముస్లింలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని, వైకాపాకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులకు భయం మొదలైందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు కాళేషా, జలీల్, అజ్దాని తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ అన్ని విషయాలు తెలుసు, మీరు టీవీలు చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు. అయినా మీ కొరకు, మీ శ్రేయస్సు కొరకు, మీ సంక్షేమం కొరకు నాలో మనసులో కలిగిన కొన్ని భావాలని మీతో పంచుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. ఈరోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఎన్డీఏ కూటమి పేరు చెప్పి గెలిచాడు. ఆ రోజు కూడా ఎన్డీఏ చెప్పినట్టే విన్నాడు, అందరికీ మోసం చేశాడు. అదే విధంగా ఈ 2024లో కూడా ఎన్డీఏ కూటమితో జతకట్టి ముస్లింలని కేవలం ఏమార్చేదానికి పన్నాగాలు పన్నాడు. మీరు చంద్రబాబు కూటమిని నమ్మి గాని ఓట్లేస్తే మనం నెత్తిన మట్టేసుకున్నట్టే. కాబట్టి నేను ప్రముఖంగా ముస్లిం సోదరులకు చెప్పదలుచుకున్నాను, గతంలో ముస్లింల గురించి కానీ అదేవిధంగా ముస్లిం మైనార్టీల మీద చిమ్ముతున్నటువంటి విషయంను ప్రజల ముందు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీ సమాజానికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, కొన్ని పెయిడ్ సంస్థలు తెలుగుదేశం పార్టీ వెంటే ముస్లిం మైనార్టీలు అందరూ ఉండాలని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. అల్లా మీద విశ్వాసం ఉన్నటువంటి ఏ ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీకి
పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి, దాని అనుబంధ సంస్థ అయినటువంటి జనసేన పార్టీలకు, అదేవిధంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి షర్మిలమ్మ కాంగ్రెస్ కి ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు మేలు చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలియజేసుకుంటాం. ఉండి మన ఇంటికి తీసుకుపోయినా సరే మొత్తం అందరికీ సమన్యాయం చేసే వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు. అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకుంటే అన్ని విధాలుగా మనకి ఉపయోగపడతాడు. మరి ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం సంబంధించి కొంతమంది ఆ ముస్లిం అటు ఇటు ఉన్నారు. మొత్తం ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీ వర్గాలు, ముఖ్యంగా మా నూర్ భాషా సంఘం 16 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులుగా ఉన్నాం మేము. అదేవిధంగా అందరికి కూడా ఈ విధంగా మేము విన్నపం చేసుకోవడం ఏంటంటే ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ నూర్ భాషా సోదరులందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి మనకి వెంకటగిరి నియోజకవర్గంలోని డెక్కిల మండలం ఆల్తూరుపాడు ఎంపీటీ సభ్యుడు మెట్లకూరు మునిభాస్కర్ రెడ్డి, సర్పంచ్ గుత్తికొండ రత్నయ్య తదితర వైకాపా నాయకులు కాయసారం చైతన్యరెడ్డితో పాటు మరో 60 కుటుంబాల వారు పసుపు కండువాలు కప్పుకున్నారు. అలాగే బాలాయపల్లి, కలవాయి మండలాలకు చెందిన పలువురు నాయకులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ రామకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైకాపాను వీడి పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆయన వివరించారు. పాలిసెట్ ఫలితాల్లో గూడూరులోని శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. అనంతరం సాయి విద్యానికేతన్ సంస్థల అధినేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 28 మంది విద్యార్థులు 28 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అత్యధికంగా అమూల్య అనే విద్యార్థిని 97 మార్కులు సాధించిందని తెలిపారు. మిగతా విద్యార్థులు కూడా ప్రతిభ కనపరిచారని, పట్టణంలో మొదటగా అమూల్య నిలిచిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ కన్వీనర్ మల్లికార్జున, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Here I am Amulya, who have attempted my PolySet exam on 28th April and I have secured 97 marks out of 120 and stayed 1700 rank. I will be ever thankful to the Marli sir who helped me to gain this rank, and even he helped me a lot even in my 10th class to achieve a great mark 588. Thank you so much for giving me this wonderful opportunity. Modi sir, నేను వివేకానంద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని పాలిటెక్నిక్లో 82 మార్క్స్ తెచ్చుకున్నాను. 4000 ర్యాంక్ వచ్చింది. దీనికి కారణం కేవలం మా మల్లి సార్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. సో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ పిల్లలందరికీ కూడా ఫస్ట్ శుభాకాంక్షలు. ఎందుకంటే అందరూ క్వాలిఫై అవ్వడమే కాదు, రీజనల్ పరిధిలో కానీ స్టేట్ లెవెల్లో కానీ మన గూడూరు నుంచి మంచి ర్యాంక్తో మన విద్యార్థులందరూ కూడా సీట్లు పొందడం అనేది, పాలిటెక్నిక్లో మంచి మంచి కళాశాలలో సీట్లు వచ్చేదానికి ఏదైతే అవకాశం ఉందో అలాంటి ర్యాంకులు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఏప్రిల్ 28వ తేదీ నిర్వహించినటువంటి పాలిసెట్ పరీక్షల్లో సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం 11:30కి విడుదల కావడం జరిగింది. అందరికీ కూడా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కూడా గూడూరు శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఈ యొక్క మార్కులతో మంచి కళాశాలలో సీటు పొంది మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి కూడా శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ తరఫున అందరి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా యొక్క కోచింగ్ సెంటర్ లాస్ట్ ఇయరే ప్రారంభమైంది. ఈ యొక్క ప్రారంభమైనటువంటి సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా 21 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ రాశారు. 21 విద్యార్థులు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 28 మంది విద్యార్థులు మా యొక్క శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకొని ఈరోజు విడుదలైన ఫలితాల్లో
గూడూరు నగరంలో ఉన్నటువంటి విద్యార్థులందరిలో కన్నా కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈరోజు మా విద్యార్థి అయినటువంటి ఆర్ అమూల్య 120 గాను 97 మార్కులు, అదేవిధంగా పవన్ అనే విద్యార్థి 85, అదేవిధంగా అక్షయ్ అనే విద్యార్థి 93, మోనిషా 83. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ ఏర్పాటైన ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో దమాయి రామదాసు వర్ధంతి సందర్భంగా దమాయి శ్రీనివాసుల సహకారంతో సేవా కార్యక్రమం జరిగింది. పేదలకు పాదరక్షలు, దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేలి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జి చంద్రశేఖర్, కాటూరు శ్రీనివాసులు, ఎంపీడీఓ భవానీ, వాకాటి రామ్మోహన్ రావు, రాము కుమార్ నాయుడు, మెడనూరు సురేష్ రెడ్డి, శ్యామ్, పోతిరెడ్డి పెంచిలయ్య, మునిప్రసాద్, కృష్ణారెడ్డి, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. రామారా ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే ప్రమాదానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్ష చంద్రశేఖర్ గారు స్టార్ట్ చేశారు. 4 ఏళ్ళు పూర్తి 5వ సంవత్సరంలో జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 360 రోజులు అయితే దానికి మించి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాము. ఈరోజు మా అధ్యక్షుడు మామగారు అనేటువంటి దమాయి రామదాస్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ అబ్బాయి దమాయి శ్రీనివాసులు సహకారంతో ఇక్కడికి వచ్చినటువంటి పేదవారికి చెప్పులు మరియు గుడ్డలు వస్త్రదానం జరుగుతూ ఉంది. ఆ రామదాస్ గారి ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబానికి భగవంతుని 18,000 మందికి మనం సహాయం చేయగలిగాం. చాలా సంతోషమైన విషయం. అంటే సంపూర్ణంగా ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టిన దానికి న్యాయం చేయగలిగామని అందరం గర్వంగా భావిస్తూ ఈరోజు మా మామగారైనటువంటి దమాయి రామదాస్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మా బావమర్ది అయినటువంటి మా దమాయి రామదాస్ గారి వాళ్ళ అబ్బాయి దమాయి శ్రీనివాసులు గారు మా కుటుంబ సభ్యుడైన ఆయన సంపూర్ణ సహకారంతో ఇక్కడ ఒక 70 మందికి చెప్పులు మరియు వస్త్రాలు అందజేస్తున్నాం. ప్రతి వర్ధంతి కార్యక్రమాలే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతి వర్ధంతికి కాకుండా శ్రీనివాసులు గారు అబ్బాయి ఇంకా అనేకమైన ఆర్థిక సహకారాలు అందజేస్తున్నారు. మా సంస్థకి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తున్నారు. చాలామంది కూడా ఫండ్స్ కూడా రేజ్ చేయడానికి శ్రీనివాసులు గారు కారణమయ్యారు. ఈ సందర్భంగా రామదాస్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రీను గారి సహకారాలు ఎప్పుడు మా సంస్థకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సైదాపురం మండలంలోని రాజుల ఇరుగంటపాళెం, రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామాల ఆరాధ్య దైవమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ నిర్మాణం జరిగి 41 రోజులు పూర్తి కావడంతో ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ భజనలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
పంపిలు అంతే అన్ని పంపిరు నువ్వు కనుక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పించి సమస్యలు పరిష్కరిస్తామని సైదాపురం మండలంలోని రామసాగరంలో టీడీపీ నుండి వైకాపాలో నాయకులు చేరిన అనంతరం హామీ ఇచ్చిన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. త్వరలో జరగబో ఎన్నికల్లో మేరిక మురళి గురుమూర్తులను గెలిపించాలని చిల్లకూరులో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని నాయకులతో కలిసి ప్రచారం చేసిన రేవంత్ చక్రవర్తి. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వాహనం ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలింపు. పాలిసెట్ ఫలితాల్లో శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థుల విజయ దుందుబి మ్రోగించారని గూడూరులోని కోచింగ్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు అభినందించిన సాయి విద్యానికేతన్ సంస్థల అధినేత వెంకటేశ్వర్లు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.